హాయ్ మిత్రులారా, నేను అశోక్ సార్ని. నా దీక్ష కొనసాగుతుంది. నా దీక్ష మొదలుపెట్టక ముందే నిన్న రాత్రి 12 గంటలకి పోలీసులు వచ్చి అమాత ఎత్తుకొని పోయి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం 8 గంటల వరకు నన్ను అక్కడనే బంధించడం జరిగింది. ఇప్పుడే ఒక 1 అవర్ ముందే నన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇంట్లో అపార్ట్మెంట్లో మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. రాత్రి అపార్ట్మెంట్లో నైబర్స్కి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నా ఇన్స్టిట్యూట్లో కూర్చుంటే ఇన్స్టిట్యూట్లో నుంచే రాత్రి 12 గంటలకి అమాతం ఎత్తుకొని పోయారు. ఇది ఒక నిర్బంధ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే దీక్ష మొదలుపెట్టక ముందే అరెస్టులు ఏందో అర్థం కాని ఒక పరిస్థితి. చెప్పేదేమో ప్రజాపాలన, కానీ కొనసాగేది నిర్బంధ పాలన. నిన్న గ్రూప్ 1 తీర్పు వచ్చింది. ప్రభుత్వానికి చెంపపెట్టులాగా మారింది. మొదటి నుంచి అడుగున తప్పులు జరిగినాయి. గ్రూప్ 1 ఫిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పుపోయినాయి. జీవో నెంబర్ 29, ఫిలిమ్స్కు కాల్ టికెట్, మెయిన్స్కు కాల్ టికెట్, పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగకపోవడం, ఒకే సెంటర్లకి 74 మంది సెలెక్ట్ కావడం, ఇలా అడుగడుగున ఉల్లంఘనలు జరిగినాయి. కాబట్టి జీవో నెంబర్ 29 దృష్టిలో పెట్టుకొని 14 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని సెకండ్ నోటిఫికేషన్లో కొత్త వారికి కేవలం పెరిగిన పోస్టులకు అవకాశం ఇవ్వాలా, మొత్తం పోస్టులకు అవకాశం ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 ఫిలిమ్స్ని మళ్ళీ మొదటి నుంచి ఫిలిమ్స్ దశ నుంచి మళ్ళీ నిర్వహించి తీరాల్సిందే. ఇది విద్యార్థుల యొక్క అందరి డిమాండు.